ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే ప్రతిదీ నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని ఓ నీలాగే ప్రతిదీ నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది కరుణించుటలో క్షమించుటలో రక్షించుటలో విధేయతలో కరుణించుటలో క్షమించుటలో రక్షించుటలో విధేయతలో నీలాగే ఉండాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే ఉండాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే ఉంటూ నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని ఓ నీలాగే ఉంటూ నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం షేన వంక యెహోవా 2015 18 सॉन्ग सेनाओं का यहोवा हमारे संग संग है याकूब का परमेश्वर हमारा ऊंच गढ़ है మంచిది మీ అందరూ కూడా కనబడాలి మీ అందరూ కూడా కనబడాలి దేవునికి స్తోత్రం మంచిది మీరు పాడుతూ మరి మాకు కనబడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా
सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, ओ जिसके लिए सब है संभव, ओ यहोवा हमारे संग संग है। ओ जिसके लिए सब है संभव, ओ यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने डुबागा, जंगल से मार्गों निकाला, समुंदर को जिसने डुबागा, जंगल से मार्गों निकाला, ओ सर्वशक्तिमान प्रभु है, ओ यहोवा हमारे संग संग है। ओ सर्वशक्तिमान प्रभु है, ओ यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को किसने जिलाया, कई को किसने बचाया, लाजर को किसने जिलाया, कई को किसने बचाया, नबी को करता है पूरा, ओ यहोवा हमारे संग संग है। अल्लाह को करता है पूरा, ओ यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। हल्लेलुया, 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 स्तोत्रम स्तोत्रम। మంచిది, సంతోషం. దయచేసి యవనస్తులందరూ కూడా మాకు కనబడాలి. ఆ కారణం చేత ఈ జూమ్ యాప్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అందరూ కూడా కనబడాలి. దేవునికి స్తోత్రం. తప్పకుండా మీ పిక్చర్స్ కాదు, మీ పిక్చర్స్ తర్వాత మీరు పెట్టండి, కానీ దయచేసి వీ వాంట్ లైవ్, వీ వాంట్ లైవ్. ఎస్, స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎర్త్ కాబట్టి, వీఆర్ లైవ్ బర్డ్స్ కాబట్టి మనం లైవ్ గానే కనబడాలి. దేవునికి స్తోత్రం. ఓకే, గుడ్. ఇంకా కొంతమంది కనబడలేదు. దయచేసి అందరూ కనబడాలి. We want to see you all in person. We want to see you all, and we will see
అండ్ వి గ్లోరిఫై గాడ్. ప్రభువుని బట్టి. ఎందుకంటే మీ దగ్గరికి మేము రాలేము, మీరు మా దగ్గరికి రాలేని పరిస్థితి కనుక అట్లీస్ట్ ఈ రీతిగా మిమ్మల్ని చూసి ప్రభు సన్నిధిలో మేము దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటాం కనుక మిమ్మల్ని చూసినప్పుడు దేవుని సన్నిధిలో అది మాకెంతో ఆనందం కనుక పౌలు గారు అంటారు, నా ఆనందం మా అతిశయ కిరీటం మీరు కాదా అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మా ఆనందం మా కిరీటం మీరే. దేవునికి స్తోత్రం. యు ఆర్ ద క్రౌన్, యు ఆర్ ద జాయ్, యు ఆర్ అవర్ జాయ్ అండ్ యు ఆర్ అవర్ క్రౌన్. మీరు మా ఆనందం, మీరు మా సంతోషం, మీరు మా క్రౌన్, మీరు మాకు కిరీటం వంటి వారు కనుక ప్రెషియస్ లైఫ్స్ ఆఫ్ ద ఆల్ ద యంగ్ పీపుల్. కనుక దేవుని సన్నిధిలో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా బలపరిచి దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. కనుక ఈ సమయంలో రక్షింపబడిన మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిని ప్రేమించి ప్రభువుని ఘనపరుస్తూ ఇలాగో మనమందరం కూడా దేవుని సన్నిధిలో కనబడటం ఎంతో ఆశీర్వాదకరం. గత వారం అంతా ప్రభు మనల్ని కాపాడారు. ఈ వారం అంతట్లో కూడా ప్రభు మనల్ని కాపాడి సంరక్షించినట్లుగా ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు తన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక మనం ఆయన మరి ఎక్కువగా సేవించాలి, మరి ఎక్కువగా ఆయన ఆరాధించాలి, ఎక్కువగా మనం ప్రార్థించాలి. ఆ రోజుల్లో ఉంటూ ఉన్నాం కనుక మంచిది సమయంలో ప్రార్థన చేసుకుందాం. వన్ ఫ్రమ్ సిస్టర్ గర్ల్స్ లోంచి ఒకరు, బాయ్స్ లోంచి ఒకరు ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రార్థించండి. ఆ తర్వాత మళ్ళా మ్యూట్ లో పెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. సో one from boys, one from girl will lead us in prayer. Thank you, Lord. Hallelujah. Stotra. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. పోయిన వారం అంతా తండ్రి మమ్మల్ని మీ సచివ రెక్కల కింద ప్రభా మమ్మల్ని సురక్షితంగా భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇంకొక నూతన దినాన్ని ప్రభా, నూతన వారాన్ని మా జీవితంలో మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ప్రభా, ఈ ఉదయం జరిగిన ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు తోడినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి అలాగే తండ్రి ఇప్పుడు జరగబోయే యూత్ మీటింగ్ కూడా మీరు మాతో ఉండి మాకు సహాయం చేయండి యేసయ్యా. ప్రభా, మరి యవనస్తులందరినీ ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, రక్షణ పొందని వారిని ఇంకా ప్రభా రక్షణ పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్యా. ప్రభా, మా సంఘ స్కూల్ పరిచయాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. మా పాస్టర్ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి నాయన మరి మొన్న దినమంతా జరిగిన ప్రభా మరి యొక్క చిన్నటువంటి యాక్సిడెంట్ లో కూడా ప్రభా మా పాస్టర్ అంకుల్ మీరు కాచి కాపాడినందుకు ప్రభా మీకే వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి మేజర్ అపాయం కాకుండా తండ్రి, చిన్న ఫ్రాక్చర్ తోనే ప్రభా మీరు కాపాడినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాను సార్. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన విడుదల స్వస్థత దయచేయమని అడుగుతున్నాను సార్. ప్రభా, జరగబోయే యూత్ మీటింగ్ అంతటా మీరే మాతో కూడా సహాయం చేయండి తండ్రి. ప్రభా, మరి సాక్ష్యముల ద్వారా మీరే మహిమ పొందండి. వాక్యములు కూడా ప్రభా మరి చెప్తున్నారు తండ్రి, దాన్ని ప్రభా మేము మంచిగా అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను సార్. ప్రభా, మరి మీ చిత్తమైతే రేపటి దినంలో తండ్రి మేమందరం మీ మందిరంలో కూడుకొని మిమ్మల్ని మరి అందరం కలిసి ఆరాధించడానికి మీరే మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గర్ల్స్ లోంచి కూడా ఒకరు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. గర్ల్స్ లోంచి త్వరగా చేయండి. స్తోత్రం స్తోత్రం. రజిత, శిల్ప, కీర్తి, హెప్సిబా, మౌనిక వీళ్ళందరూ గర్ల్సే. దేవునికి స్తోత్రం. గర్ల్స్ లోంచి ఒకరు చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమేసయా స్తోత్రమేసయా స్తోత్రమేసయా. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, స్తోత్రమేసయా స్తోత్రమేసయా. దేవా స్తోత్రమేసయా స్తోత్రమేసయా. మమ్మల్ని పొద్దు నుంచి ఈ సమయం వరకు నీ రెక్కల కింద కాచి కాపాడని మీకు లెక్కని వందనాలు దేవా. స్తోత్రమేసయా. దేవా స్తోత్రమేసయా స్తోత్రమేసయా స్తోత్రమేసయా. దేవా లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మమ్మల్ని కాచి కాపాడ దేవా. స్తోత్రమేసయా. దేవా
స్తోత్రమేసయా అది నిమిత్తం మీకు లెక్కలేని వందనాలు దేవా స్తోత్రమేసయా దేవా స్తోత్రమేసయా 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 దేవా మా మార్నింగ్ వర్షిప్ లో కూడా మీరు మాకు హెల్ప్ చేసినందుకు మీకు లెక్కలేని వందనాలు దేవా స్తోత్రమేసయా దేవా ఈ జరగబోయే యూత్ మీటింగ్ లో కూడా మీరు మాకు సహాయం దయచేయండి దేవా స్తోత్రమేసయా దేవా స్తోత్రమేసయా ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ లో మేము అందరినీ దేవా కలుసుకోవడానికి మీకు మాకు సహాయం చేస్తుంది మీకు లెక్కలేని వందనాలు దేవా స్తోత్రమేసయా దేవా స్తోత్రమేసయా స్తోత్రమేసయా దేవా స్తోత్రమేసయా ఇప్పుడు చెప్పే వాక్యంలో కూడా మీరు మాకు జ్ఞానం మీద దయచేయండి దేవా స్తోత్రమేసయా అది మాకు దేవా స్తోత్రమేసయా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి దేవా స్తోత్రమేసయా ఏసయా ఇంకా యూత్ ని కూడా బలపరచండి దేవా స్తోత్రమేసయా ఇంకా రాబోయే కాలం అంతా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి దేవా స్తోత్రమేసయా దేవా ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళకి రక్షణ దయచేయండి దేవా స్తోత్రమేసయా మీరు మా పట్ల ఎన్నో అద్భుత క్రియలు చేస్తున్నారు దేవా స్తోత్రమేసయా ఇంతవరకు మేము బ్రతుకున్నామంటే అది మీ కృపనే దేవా స్తోత్రమేసయా అవును స్తోత్రమేసయా మీ కృప లేనిది మేము మిత్ర మాత్రంలో దేవా అవును స్తోత్రమేసయా దేవా స్తోత్రమేసయా దేవా మా ఇంత ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా మమ్మల్ని రక్షిస్తుంది మీకు లెక్కలేని వందనాలు దేవా అవును స్తోత్రమేసయా ఈ రక్షణ భాగ్యం లేక ఎంతో మంది నశించిపోతున్నారు దేవా స్తోత్రమేసయా మమ్మల్ని అయితే మీరు రక్షించారు దేవా స్తోత్రమేసయా దేవా మా తుది శ్వాస వరకు మేము ఇదే రక్షణ కొనసాగుటకు సహాయం దయచేయండి దేవా స్తోత్రమేసయా దేవా యూత్ మీటింగ్ లో కూడా మీరు మాకు బ్లెస్సింగ్స్ ని దయచేయండి దేవా స్తోత్రమేసయా దేవా మేము ఇంకా మా జీవితంలో ఎలా ఉండాలో మాకు నేర్పించండి దేవా స్తోత్రమేసయా మమ్మల్ని అయితే ఇంతవరకు దేవా స్తోత్రమేసయా యూత్ మీటింగ్ లో నడిపిస్తాం మీకు లెక్కలేని వందనాలు దేవా స్తోత్రమేసయా దేవా ఇంకా ఎంతమంది అయితే పాల్గొనాలో వాళ్ళందరినీ త్వరగా రమ్మని దేవా స్తోత్రమేసయా వాళ్ళకి హెల్ప్ చేయండి దేవా స్తోత్రమేసయా ఎవరైతే ఈ భాగ్యం లేక ఉంటున్నారో దేవా స్తోత్రమేసయా వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి దేవా స్తోత్రమేసయా మా పాస్టర్ అంకుల్ని కూడా బ్లెస్ చేయండి దేవా స్తోత్రమేసయా వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి సహాయం దయచేయండి దేవా స్తోత్రమేసయా మా పాస్టర్ అంకుల్ కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేస్తాం మీకు లెక్కలేని వందనాలు దేవా స్తోత్రమేసయా ఈ యూత్ మీటింగ్ మొత్తంలో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే మాకు సహాయం దయచేయండి దేవా మాకు ఏదైతే కావాలో వర్తమానాన్ని మీరు మాకు దయచేయండి దేవా స్తోత్రమేసయా మీరే మాకు సహాయం చేస్తారని చెప్తూ యేసునామములో అడిగి వచ్చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఓకే థ్యాంక్ God యూ bless శిల్ప you. అండ్ Noel. నోయల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ మంచిది ఎనీ టెస్ట్ మనీస్ ఎవరైనా టెస్ట్ మనీ ఓకే మీరు షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసి మీరు షేర్ చేసుకోండి తప్పకుండా టెస్ట్ మనీ చెప్పాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆలస్యం చేయకుండా ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ ఆంటీ ఓకే మా ప్రైజ్ లార్డ్ యూత్ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్ ఆన్లైన్ లో ఇలా మెసేజ్ వినడం నాకు పాటలు పాడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మ్యాప్ లో కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను లాస్ట్ 2 days నుంచి నాకు సివియర్ గా స్టమక్ పెయిన్ ఉండే నిన్న హాస్పిటల్కి వెళ్ళాను కొన్ని రిపోర్ట్స్ అవన్నీ రాశారు అవన్నీ చేయించాను దేవుడు మరి ఆ టాబ్లెట్స్ వేసుకొని ఆ రిపోర్ట్స్ కూడా నార్మల్ వస్తాయని నేను చాలా ప్రేయర్ చేశాను అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చాయి అందుకు నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా కోసం మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయమని చిన్న సాక్ష్యం ఇస్తున్నాను ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం రచిత టెస్టిమనీ షేర్ చేసుకున్నట్లుగా షీఈస్ హ్యాపీ ఆన్ దిస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో తనకి ప్రభు మంచి ఆరోగ్యం ప్రభు ఇచ్చినందుకు తన దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుంది కనుక మంచిది తన రజిత కొరకు మనం ప్రార్థనలో ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేసుకుందాం సో మంచిది ఇంకా ఇంకొక యూత్ ఎవరో ఇది ఫోన్ కనబడుతుంది మాకు మరి ఆ యూత్ ఎవరో తెలియట్లేదు యూ జాయ్ ఓకే yes ఓకే ప్రైజ్ లార్డ్ శిల్ప సుప్రియ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఇంకేమైనా ఎనీ టెస్టిమనీస్ కీర్తి ఎనీ టెస్టిమనీస్ అమ్మా సుకుమార్ Robin. రాబిన్ Robin, రాబిన్ చెప్పమ్మా. ప్లీజ్ రాబిన్ yes Robin ఓకే రాబిన్ Praise the Lord, everyone. Time ఇచ్చిన పాస్టర్ అంకుల్ కూడా praise the Lord. So basically నా టెస్టిమనీ like last 10 days back నాకు సన్ స్ట్రోక్ వల్ల హై ఫీవర్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 104 ఫీవర్ వచ్చింది. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే హీ వాజ్ లైక్ ప్రెసెంట్ సిచ్యుయేషన్స్ వల్ల డౌట్స్ మొత్తం వేరే రేజ్ అయిపోయినాయి. బట్ సన్ స్ట్రోక్ వల్ల హెడ్ ఏక్ అండ్ ఫుల్ బాడీ పెయిన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 4-5 days హై ఫీవర్ తో సఫర్ అయ్యిండే. అండ్ దెన్ ఫీవర్ తక్కువ అయింది అండ్ లైక్ ఫీవర్ తక్కువ అయింది. దాని నెక్స్ట్ డే బయటకు వెళ్తుంటే నా లెగ్ స్కిడ్ అయ్యి నేను బయట బాల్కనీలో పడిపోయాను.
రైట్ లెగ్ ఎయిర్ క్రాక్ వచ్చి దాని వల్ల మళ్ళీ 2 days బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. అండ్ దెన్ మళ్ళీ దాని తర్వాత ఫుల్ స్టమక్ పెయిన్, వేసుకున్న యాంటీబయాటిక్స్ వల్ల ఫుల్ స్టమక్ పెయిన్ అండ్ దెన్ నెక్ పెయిన్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ 10 days చాలా సఫర్ అయ్యాను. అప్పుడు పాస్ట్ అంకుల్ కూడా తెలియగానే ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళాడు. అండ్ ఆల్సో 6 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కూడా నా గురించి ప్రేయర్ చేయమని చెప్పి కూడా అనౌన్స్ చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ 10 days తర్వాత నిన్న ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ క్యూర్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్. Praise the Lord. నేను ఇంకా కంప్లీట్ గా రికవర్ అవ్వలాగున, కంప్లీట్ హెల్త్, కంప్లీట్ స్ట్రెంగ్త్ వచ్చేలాగున నా కోసం ప్రేయర్ చేయమని చెప్పి చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ఆమేన్. Amen. ఆమేన్. Praise సో the వి ఆర్ Lord. సో హ్యాపీ. మనం 6 days నుంచి రాబిన్ కోసం ప్రార్థన చేస్తున్నాం కనుక రాబిన్ ఈ రోజు మనకు సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరిచి ఉన్నాడు. దేవుడు Yes. అద్భుతంగా రాబిన్ స్వస్థపరిచాడని. సో వి ఆర్ సో హ్యాపీ రాబిన్ that you are about your healthy testimony. Yes. Yes, and we are so happy because God is answering our prayers. God is so trustworthy. And Praise Robin God. also looking fair. All youth are looking fair. But especially Robin. All Yes. youth, yes. Maybe Robin and Noel both are fighting each other. That is where they are on two phones separately. Very nice, very nice. Okay, come on, please. అట్లా ఉంటే మంచి, so that we can see them Yes, clearly. ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని చూసుకుంటున్నారు మంచి. Yes. So we can see them clearly. మా ఇంకా ఎనీ Yes. టెస్ట్ మనీ మళ్ళీ ఫోటో పెడుతున్నారు. ఫోటోస్ పెట్టద్దు ఎవరు. ఆర్ వచ్చింది అక్కడ. ఆర్ ఎవరు? ఎస్ రాహుల్. ఈజ్ ఇట్ రాహుల్? ఎస్ రాహుల్, కమ్ ఆన్ లైవ్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. మీ అందరి ముఖములు మాధుర్యం. అందరు భయపడకండి. యు ఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు మంచి స్వరూపం ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద యూత్. యూఆర్ ఆల్ రియల్లీ ఎ బ్లెస్డ్ యూత్. కనుక మీరు భయపడకండి, సిగ్గుపడకండి. చక్కగా లెట్ మీ సీ యువర్ ఫేసెస్. ఓకే, రాహుల్ అక్కడ ఉన్నాడు. రాహుల్ మేబీ లైవ్ పెట్టి బయటికి వెళ్ళాను. ఓకే, రాహుల్. ఎస్ రాహుల్. ఎస్ రాహుల్. ఎస్ రాహుల్. ఓకే ఓకే ఓకే, మంచిది. బాబు ఒకసారి సంగీత అంటే కాల్ చేసి చెప్పు ఒకసారి. ఎందుకు ఇట్లా కాలేం కనెక్ట్ ఏంటంటున్నాడు మళ్ళీ. మేము వదిలిపెట్టాం ఎవరిని. అంకుల్ అన్న కాల్ చేసి చెప్పారు అంకుల్ ఆన్ చేస్తున్నారు వీడియో. ఓకే ఫైన్. Okay. ఓకే, థ్యాంక్ యూ నోయల్. ఓకే అమ్మ. ఓకే, షెల్ వైండ్ అప్ ది టెస్టిమనీస్. ఇంకేనా ఎవరైనా ఉన్నారా టెస్టిమనీస్ చెప్పేవాళ్ళు? ఇఫ్ యు ఆర్, యూ కెన్ షో యువర్ థంబ్. అదర్వైజ్ విల్ మూవ్ ఆన్. ఓకే, రాహుల్ స్టిల్ పిక్చరా? మంచిది. ఓకే, మంచిది, చాలా సంతోషం. సో వీ హర్డ్ గుడ్ 2 testimonies. వన్ ఇస్ రజిత అండ్ అదర్ వన్ ఇస్ రాబిన్. చాలా సంతోషం. మీ దేవుడు ఇద్దరిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు ఇచ్చారని వారు తామే సాక్ష్యం ఇచ్చారు కనుక అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ రజిత ఒక మాట చెప్పింది ఏమిటంటే, ప్రైజ్ లార్డ్ రాహుల్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అక్క, అందుకే. అలా ఓకే, నో ప్రాబ్లం. ఇక మాత్రం ఏం హైడ్ అవ్వకండి, ఇంకా అట్లాగే ఉండండి. ఓకే, నైస్. మ్యూట్లో పెట్టుకోండి మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, అయితే రజిత షీ వాజ్ షేరింగ్ వన్ థింగ్ ఏంటంటే, నా లైవ్లో చాలా హ్యాపీగా ఉంది నాకు అని రజిత షేర్ చేసింది. నాకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అయితే ఎప్పటికీ ఇలాగే లైవ్లో ఉండాలనుకుంటామా? ఇక్కడే ఎప్పటికీ ఇట్లాగేనా? కాదు. గాడ్ పర్మిట్స్. దేవుడు అనుమతించే వరకు కూడా. Yes. కానీ ఇందులోనే మాత్రం సంతోషం పొందొద్దు. ఎందుకంటే ఇది వాస్తవమైనటువంటిది కాదు. కేవలం దేవుడు మనల్ని బలపరచటానికి కొరకు, అంటే మన స్పిరిచువల్ గ్రోత్ని అది ఏమాత్రం కూడా అడ్డుపడకుండా, అది ఆగిపోకూడదని దేవుడు ఇట్లాగైనా మనల్ని కొనసాగించి చేస్తున్నాడే కానీ మనకి ఏమాత్రం కూడా ఇదే శాశ్వతంగా ఇలా జరగాలని మనం కోరుకోవద్దు. ఎస్, హీ కేమ్. ప్రభువా, ఒకసారి నీ పరలోకం నా కల్లో చూపించేస్తే
మరి పరలోకం ఎంత బాగుంది అని అట్లా జస్ట్ అట్లా imagine లోనే చూస్తే బాగుంది అనుకుంటారా, అది లేకపోతే వెళ్తే బాగుంటుంది అనుకుంటారా? వెళ్తే బాగుంటుంది అనుకుంటారా సుప్రియ, లేకపోతే ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటారా? వెళ్తేనే బాగుంటుంది అనుకుంటారు కదా. సో అట్లాగే ఇది కూడా అంతే. కాబట్టి దీంతోనే సాటిస్ఫాక్షన్ అవ్వద్దు. మేబీ అంటే ఈ పరిస్థితిలో మనం ఇట్లా అయినా వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఓన్లీ ఫర్ దాట్ రీజన్. అండ్ డోంట్ ప్రే దట్ దిస్ మట్ బి పర్మనెంట్. ఇది ఇట్లాగే పర్మనెంట్ గా ఉండాలని మాత్రం ప్రే చేయకండి. ఎందుకంటే ఒక దినాన్ని మన అందరికి కలవాలి. పరలోకంలో ఎలాగైతే మనం వెళ్ళాలని మనం ఆశపడుతున్నామో అట్లాగే మందిరానికి కూడా మనం వచ్చి తప్పకుండా ఆరాధన చేయాలి. అది ప్రాముఖ్యమైనది. కానీ పరిస్థితిని బట్టి దేవుడు దీన్ని అనుమతించారు కనుక ఇట్లా మనం కొనసాగుతున్నాము. కానీ మంచిది ఎనీహో. ఏదైనప్పటికీ మీరు అందరూ ఆత్మీయంగా స్ట్రెంగ్త్ అవుతున్నారనే మాటను బట్టి నేను మాత్రమే సంతోషిస్తున్నాను. ఎందుకంటే కొందరు దీన్ని బట్టి కూడా సంతోషించలేని వారు ఉన్నారు. అవును. జాయ్ఫుల్ థింగ్ టు గ్లాడ్ టు బి కనెక్టెడ్. ఎస్ లైవ్ని బట్టి కూడా కొంతమంది సంతోషించలేని వారు ఉన్నారు అని పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. నిజమే అది. కాబట్టి మనం మాత్రం ఇట్లాగా మీరు అంటే ఎందుకు చెప్తున్నానంటే సంతోషంగా ఉంటే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు, వెంటనే వాళ్ళు కనబడతారు. ఓకే, దాని షోస్ మాట దానికి అర్థమవుతుంది మాకు. ఓ ఇదంతా జాయ్ఫుల్ గా ఉన్నారని. లెగుద్దాంలే, తీద్దాంలే, వెళ్దాంలే, వస్తారులే, బోర్ ఏముందిలే, యూట్యూబ్ లో ఎలా రికార్డ్ చేస్తారులే అని అనుకున్నారు అనుకోండి, ఇంకా అర్థమవుతుంది. అలా కాకుండా టైం కి ఫస్ట్ రజిత వచ్చేసింది, సెకండ్ సుకుమార్ వచ్చేసాడు, థర్డ్ రాబిన్. సో టైం కి చక్కగా అందరూ కూడా వచ్చేసారు. సో దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ జీల్ ఫర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం కనబడాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఎప్పుడు ముందుండాలి. కనుక ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. మీ అందరికీ అది ఉంది, దేవునికి స్తోత్రం. బట్ సమ్ టైమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. అండర్స్టాండ్. ఎస్ రాహుల్, ఐ అండర్స్టాండ్. కాబట్టి అయినా ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా మనం స్థిరంగా సిద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు తప్పకుండా మనందరిని నడిపిస్తాడు. చాలా సంతోషం. మంచిది. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. లెట్స్ గో ఫర్ మెడిటేషన్ ఆఫ్ ది వర్డ్. మార్నింగ్ ఆరాధనలో అందరూ ఉన్నారు కదా? ఎవ్రీవన్ ఇస్ అందరూ ఉన్నారు కదా మార్నింగ్ ఆరాధనలో? సండే వర్షిప్ టైంలో ఎవ్రీవన్ తమ్ చూపిస్తారా ఉన్న వాళ్ళందరూ? సండే ఇవాళ మార్నింగ్ వర్షిప్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఉన్నారా? లేదు, ఎవరు లేరా? రాహుల్, ఎస్ ఎన్ రాహుల్, ఎస్ రాహుల్, ఓకే నోయల్, హెప్సివా, సుకుమార్, ఓకే శిల్ప, ఓకే మీరు అందరూ మార్నింగ్ ఆరాధనలో ఉన్నారు. సో మాకు ఇట్లాగే యూత్ మీటింగ్ అయినా జూమ్లో చేయడం చాలా బెనిఫిషియల్గా ఉంది. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వింటున్నారు అనేది కూడా మాకు తెలుసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా ఇట్లా ప్రతి సండే కూడా స్పెషల్గా యూత్కి మాత్రం ఇట్లా జూమ్ తీసుకుందామని అనిపించింది. కనుక మీరు అందరూ ఆ టైం కల్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా టైం కల్లా క్యారీ అయిపోతే మంచిది. చాలాసార్లు ఎక్కువగా పాస్టర్ గారు ఈ మధ్యన గ్రేస్ గురించి చెప్తూ ఉన్నారు. మీరు అందరూ గమనించి ఉంటుంటారు. గ్రేస్, ఆ గ్రేస్ గురించి చెప్పినప్పుడు ఫైనల్ గ్రేస్ అని చెప్తున్నారు. మీరు అందరు విన్నారమ్మా? ఫైనల్ గ్రేస్. ఐ హోప్ ఈ వర్డ్ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు జాయ్ అడ్మిన్ స్టే హియర్, జాయ్ స్టే హియర్, సిట్ హియర్. ఫైనల్ గ్రేస్ అని పాస్టర్ గారు చెప్తున్నారు ఈ మధ్యన ఎక్కువగా. మరి యాజ్ పర్ ఫస్ట్ పీటర్ ఈ మాట చెప్తున్నప్పుడు మా మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్, మ్యూట్లో పెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడే అడ్మిన్ అయిన వారందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి. ఫైనల్ గ్రేస్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం అందరము కూడా నివసించటానికి రక్షణ పొందుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో మనం అందరం కూడా బ్రతుకుంటున్న మనం అందరము కూడా రక్షణ పొందుకోవాలి. ఆ తర్వాత కూడా ఫైనల్గా కూడా ఒక రక్షణ అనేది ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మనకి రక్షణ సరిపోతుంది కదా, మళ్ళీ ఫైనల్గా రక్షణ ఏంటి? ఫైనల్ రక్షణ కూడా అదే ఇంపార్టెంట్ రక్షణ. ఆ రక్షణ కొరకు ఏం చేయాలి? ఆ రక్షణ కొరకు మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు అందరం రక్షించబడ్డాం, మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటున్నారు, రక్షించబడటం. ఫైనల్గా కడవరి కాలంలో రక్షణ అంటే యేసుప్రభువారమ్మ
రహస్య రాకళ్ళు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత అప్పుడు రెప్పపాటున అందరూ ఎత్తబడుతూ ఉంటారు. ఎత్తబడిన తర్వాత అప్పుడు ఎత్తబడిన అందరూ రక్షించు ప్రభువా, రక్షించు రక్షించు రక్షించని అప్పుడు కేకలు వేస్తే ఎట్లాగా? అప్పుడు కేకలు వేస్తే అప్పుడు అవకాశం కూడా లేదు. అందుకని కడవరి కాలంలో ఆ టైం వరకు మనకి రక్షణ కావాలంటే ఇప్పటి నుంచే మనం గెట్ రెడీ ఉండాలి. అప్పుడు అరుస్తాను, అప్పుడు కేకలు వేస్తానంటే అప్పుడు కుదరదు. కనుక ఇప్పటి నుంచే మనం దాని కొరకు మనం సిద్ధపడాలి. ఎక్కువగా ఈ మాట ఎందుకు నాకు చెప్పాలనిపిస్తూ ఉంది. సో ఇప్పటి నుంచి మనం రక్షణను పొందిన తర్వాత కూడా రక్షణలోనే కొనసాగుతూ ఉంటే ఆ ఫైనల్గా కూడా మనం అందరం కూడా ఎత్తబడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదు, నేను ఎలాగైనా దేవుడు రెండో రాకలో ఆయన రహస్య రాకలో తీసుకుని వెళ్ళిపోతాడంటే మాత్రం అది కుదరదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అప్పుడు నేను రక్షించు ప్రభు అప్పుడు మనం కేకలు వేసినా అవి ఆ దేవునికి వినబడవు కూడా అవి. కనుక ఇప్పుడు మనం రక్షణ జీవితంలో మనం అందరం కూడా కొనసాగాలి. ఇంకెవరైతే రక్షణ పొందలేదు వారు సిద్ధపడుతున్నారు, వారందరిని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నా. వారందరిని బట్టి కూడా వారందరూ కూడా సిద్ధపడితే మంచిది. మనం ఈరోజు గలేషియన్స్ 5th chapter Galatians 5th chapter verse 19. Galatians 5th chapter verse 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తదులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఓకే, శిల్ప విల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. శిల్ప అన్మ్యూట్ చేసుకొని ఇంగ్లీష్ లో చదవండి. అక్క 5:16 కదా? 5:19. తీలేదా మీరు? ముందుగానే తీలేదా? గలేషియన్స్ 5:19. అన్మ్యూట్ చేసుకోండి, వినబట్లేదు. జాయ్ అన్మ్యూట్ చేయి. అక్కది అన్మ్యూట్ చేయి. శిల్ప అక్కది అన్మ్యూట్ చేయి. శిల్ప వాయిస్ పెట్టు. ఓకే, రిపీట్ చేయండి శిల్ప మళ్ళీ ఒకసారి. మీరు అన్మ్యూట్ చేయండి శిల్ప. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది అక్క. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. ప్లీజ్ రీడ్ ఇట్. ప్రాబ్లం వస్తుంది అక్క. చదవండి. ఇప్పుడు వినిపిస్తుంది. Now the works of the flesh and massive, which as an adultery and fluctuation, uncleanness and lust, nation and adultery, witchcraft and hardness and which darkness with I have this which were such as inventory of the kingdom. Okay, well, you finished, Shilpa? Yes. Okay, మంచిది. The acts of the sinful nature are obvious. Sexual immorality and impurity and debauchery, idolatry and witchcraft, hatred, discord, jealousy, fits of rage, selfish ambition, dissensions, factions, and envy, drunkenness, orgies, and the like. All these are the acts of the sinful nature. అదే కదా ఉంది ఇక్కడ 5:19. ఎస్, తెలుగులో ఏమనుందంటే శరీర కార్యములు స్పష్టమైనవి అని. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే దేవుని రాజ్యంను స్వతంత్రించుకోవటానికి ఇలాంటివి కనుక మనలో ఉంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళము అని స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నాయి. అక్క ఇవి మాలో ఎవరిలో లేవు కదా అని అంటారు. ఎస్, ఆబ్వియస్లీ మెనీ ఆఫ్ క్రిస్టియన్స్ విల్ థింక్ దట్ వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ ఇన్ అస్ అంటారు. ఎస్, ఈవెన్ ఐ టు యాక్సెప్ట్ 100%, ఈవెన్ యు ఆల్. మా దగ్గర శరీర కార్యాలు లేవంటారు. అసలు శరీర కార్యాలు ఏంటి? ఇది ఒక్కసారి ఆలోచించేద్దాము.
దేవుడు మనకి శరీరాన్ని అమర్చి ఉన్నారు. శరీరంలో అవయవాలన్నీ కూడా చక్కగా దేవుడు అమర్చి ఉన్నాడు. చెప్పండి, మనం శరీరంతో చేసే పనులు ఏమిటో? చూస్తాము, నడుస్తాము, మాట్లాడతాము, పరిగెడతాము, చేతులతో చప్పట్లు కొడుతుంటాము. వి డూ మెనీ థింగ్స్ విత్ అవర్ ఓన్ బాడీ. ఇస్ ఇట్ రైట్? ఎస్, మన శరీరంతో అన్ని పనులన్నీ కూడా మనం శరీరంతో చేస్తూ ఉంటాం. మరి శరీర కార్యములు అంటున్నాడు ఏంటి ఇక్కడ? గలేషియన్స్ లో పాల్ రాస్తున్నాడు, ఈ లెటర్ గలేషియన్స్ కి రాస్తున్నాడు, ఒక చర్చ్ కి రాస్తున్నాడు. గలేషియన్స్ అనే ప్లేస్ లో ఒక సంఘం ఉంది. యాజ్ హౌ అవర్ చర్చ్ ఇస్ అట్ సికింద్రాబాద్. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో ఎట్లాగైతే ఫిలదెల్ఫియా సంఘం అనేది ఉన్నదో, అట్లాగే గలేషియన్స్ అనే ఒక ప్రాంతంలో గలేషియన్ చర్చ్ కూడా ఉంది. ఈ చర్చ్ కి ఒక పాస్టర్ గారు, అంటే పౌల్ అనే పాస్టర్ గారు ఈ చర్చ్కి లెటర్ రాస్తున్నారు. లెటర్ రాస్తూ, మీ అందరిలో కనుక శరీర కార్యాలు ఉంటే కనుక దేవుని రాజ్యాన్ని మీరు స్వాతంత్రించుకొనలేరు. మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారు, ఎంతగా ప్రార్థిస్తున్నారు, ఎంతగా దీని కొరకు కలలు కంటున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతామా అని కలలు కంటున్నారు. కానీ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వెన్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్ ఇన్ యూ. You will never enter into the kingdom of heaven. This is very clear, Lord is saying here. ఇక్కడ పౌల్ ఎంతో స్పష్టంగా చర్చకి చెప్తున్నాడు అనమాట. మీలో కనుక శరీర కార్యాలు ఉంటే కనుక మీరు తప్పకుండా దేవుని రాజ్యాన్ని, యూ విల్ నాట్ గెయిన్ ఇట్, యూ విల్ నాట్ ఓన్ ఇట్, యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ ఇట్. మాలో ఇవన్నీ లేవు కదక్కా. మీ అందరు తమ్ము చూపించండి, ఎంతమంది లేవని చెప్తున్నారు? అక్క, మా అందరిలో ఈ శరీర కార్యాలు లేవు అని ఎంతమంది చెప్తున్నారో అందరు తమ్ము చూపించండి. తమ్ము చూపించమంటే చేయి చూపించేస్తున్నారు ఎవరు? శరీర కార్యాలు చూడండి, మనకు చక్కగా శరీరం అమర్చబడింది. దేని కొరకు? శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఇవన్నీ ఇందాక మీకు చెప్పినట్టుగా, హ్యాండ్స్ ఫర్ ఈటింగ్ ఆర్ ఫర్ గివింగ్ ఆర్ ఫర్ హెల్పింగ్ ఫర్ టేకింగ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఇవి పనులు మాత్రమే చేయకుండా నడవటం, లేకపోతే కూర్చోవటం, జంప్ చేయటం, పరిగెట్టడం, లేకపోతే అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళటం, ప్రార్థన చేయటం, లేకపోతే ఏదైనా చేయటం, అన్ని అవయవాలు కూడా దేవుడు చక్కగా వాటిని ఏ పనులు చేయాలో ఆ పనులు కొరికే వాటిని నియమించున్నాడు దేవుడు మనకి శరీరాన్ని. కానీ ఈనాడు ప్రతి మానవుడు కూడా శరీరం అనేది ఎందుకు ఏర్పాటు చేయబడిందో అని గ్రహించకుండా ఎన్నో పాపములు చేస్తున్నాడు. కానీ మీకు విషయం చెప్పమంటారు, క్రైస్తవులు కూడా ఈ విషయంలో పొరబడుతున్నారు. Yes, even many of the Christians are also failing to do the will of God. For what purpose the Lord has given body to us. దేవుడు మన కొరకు మనకి ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చినాడు? చూడండి, ఇక్కడ చేసేటువంటి ఈ శరీర కార్యములు అనేటువంటి ఈ పనులన్నీ కూడా అవన్నీ శరీరమే చేస్తుంది. ఇస్ ఇట్ నాట్ రైట్? శరీరమే చేస్తుంది పనులన్నీ. అసూయ శరీరంలో నుంచి వస్తుంది, కలహం శరీరం నుంచి వస్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు శరీరంలో నుంచే. ఇవన్నీ కూడా ఈ నేచర్ అంతా కూడా శరీరంలో నుంచి వస్తున్నాయి. కానీ ఈ శరీరంతో మీరు చేస్తే కనుక తప్పకుండా మీరు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించరు. ఓకే, వీ హ్యావ్ బాడీ, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో, దాన్ని ఎలా చూసుకోవాలో, దానితో మనం ఏమి చేయాలో అదే చేయాలి. ఐ యామ్ రైట్ పాస్టర్? ఎగ్జాక్ట్లీ. శరీరంతో మనం ఏమి చేయాలో అదే చేయాలి. కానీ నాడు మానవుడు శరీరాన్ని తనకు తాను ఏం చేస్తున్నాడని గ్రహించకుండా చేస్తున్నాడు. ఆ శరీరంతోనే ఎన్నో రకమైనటువంటి భయంకరమైనటువంటి పనులు చేస్తున్నాడు. ఇది ఎవరు గ్రహించట్లేదు. ఒక్కసారి కనుక మీరు తప్పకుండా దీన్ని గ్రహిస్తే మాత్రము క్రైస్తవులు శరీర కార్యాలు చేయటానికి ఏ మాత్రము కూడా ముందుకు వెళ్ళరు. యూ విల్ డెఫినెట్లీ హేట్ ద నేచర్ ఆఫ్ దిస్ సిన్. యూ విల్ రియలీ డెఫినెట్లీ హేట్ ఇట్. మనం 100% హోలీగా ఉండడానికి మనం తప్పకుండా ప్రయత్నము చేయాలి. 100% మన అన్ని విషయాల కొరకు ఎలాగైతే ప్రయత్నం చేస్తామో అట్లాగే మనం దేని కొరకు మనం పరిశుద్ధంగా ఉండటానికి కొరకు 100% ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా we should really attempt to be holy, and only it is possible when we will not walk with the bodily nature. Only when we walk through the spiritual nature, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించుకుంటాం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. బికాస్ గాడ్ ఇస్ స్పిరిట్, లెట్స్ వాక్ విత్ ద స్పిరిట్. ఈ శరీర కార్యాలు అనేటువంటి స్పష్టంగా ఉన్నామని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు పాల్. దిస్ స్క్రిప్చర్ ఈస్ హెల్పింగ్ టు ద చర్చ్. ఒక సంఘానికి, సంఘంలో అందరూ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, యవ్వనస్తులు ఉంటారు, స్త్రీలు పురుషులు, అందరికీ అవసరం ఈ ప్యాసేజ్.
ఎస్, ఎవ్రీవన్ నీడ్స్ ఇట్, ఎవ్రీవన్ నీడ్ ఇట్. శరీర కార్యాలు అనేవి కనుక మీలో ఉంటే కనుక, యవనస్తులో ఉంటే కనుక, ఒకవేళ పురుషుల్లో ఉంటే కనుక, ఒకవేళ స్త్రీల్లో ఉంటే కనుక, పిల్లల్లో ఉంటే కనుక, పెద్దవారిలో ఉంటే కనుక, వృద్ధాప్యుల వరకు ఉంటే కనుక ఎవ్వరూ దేవుని రాజ్యంలో ప్రవేశించుకోనరు. చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా ప్రవేశించరు. ఎస్, శరీర కార్యములు అనేవి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కెన్ యూ ఆల్ ప్లీజ్ కౌంట్ అండ్ టెల్ మీ. ఎవరు ఫాస్ట్ గా కౌంట్ చేస్తారో చెప్పాలి. శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయో అని అక్కడ ప్యాసేజ్ చూసి ఫాస్ట్ గా కౌంట్ చేసి చెప్పండి ఎన్ని ఉన్నాయో. గలేషియన్స్ 5:19 క్విక్ గా చదవండి గబు, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి. ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఓపెన్ చేసుకుని నెంబర్ చెప్పండి. కమాన్ కమాన్ సుప్రియా, కౌంట్, డోంట్ సీ మై ఫేస్, కమాన్. అమ్మా 17. ఓకే ఓకే సుప్రియా, వెరీ గుడ్. 17. 16. You got 16. Why Supriya has different Bible? Mute lo pettukondi. Very good, very good. Come on inka. Em Kirti, ఎక్కడ ఉండిపోయావు? సుకుమార్ అక్క వాళ్ళు చెప్తారులే అక్క, నేను వాళ్ళు చూసుకుంటారు. ప్రభాకర్ వచ్చావు? ప్రభాకర్, ఓ వెరీ గుడ్ ప్రభాకర్. 15 you got 15 అందరికి ఇలా డిఫరెంట్ we are all carrying only one Bible. ఈవెన్ నా దాంట్లో కూడా 15 ఉంది అక్క. 15 అక్క. 17 అక్క. Yes, it's 17. Yes, it's 17. Please mute. అందరూ మ్యూట్ చేసుకోండి. 17 ఉన్నాయి. Supriya right. Yes, Supriya is right. Okay, all silence claps. 17 ఉన్నాయి. అయితే వినండి, ఇందులో అక్క ఇక్కడ చూస్తే శరీర కార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసుంటా. చదువుతుంటేనే అసలు ఇవి నాలో ఉన్నాయా, అస్సలు నాలో లేవు అని అనుకుంటారు. కానీ ఒక్క నిమిషం గమనించండి. ఎస్, వీఆర్ వెరీ రైట్. వీ డోంట్ హ్యావ్ ఐడల్టరీ, విగ్రహారాధన లేదు, అభిచారం లేదు, ద్వేషం. మీలో ఒక్కటి ద్వేషం ఉందనుకోండి, కనీసం ఒక్క కక్ష, అరే పోన్లే కక్షే కదా, పోలే అసూయే కదా, పోలే భేదమే కదా, పోలే లేకపోతే ఇంకా ఏంటి క్రోధమే కదా, అసూయే కదా, అలరితో కూడిన ఆట, ఇందులో ఏ ఒక్కటి ఉన్నా అది శరీర కార్యమే అని స్పష్టంగా తెలియజేస్తుంది. బికాస్ గాడ్ ఈస్ ఈక్వలింగ్. చూడండి, ఈ క్రోధంకి అక్కడ చూసారా, మీరు అనుకోవచ్చు కొన్ని స్పష్టంగా మీరు చదివితే కనుక ఇలాంటి మన పనులు మనం చేయమని అనుకుంటాం. ఎస్, ఐ యాక్సెప్ట్ యూ. ఏమనుందంటే అక్కడ, ఒక నిమిషం నేను కూడా తీసి చదువుతాను. విగ్రహారాధన, ఎస్ వి డోంట్ డూ ఇట్. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన అటువంటి ఆటపాటలు, ఇందులో పెద్దవి కూడా ఉన్నాయి. శరీర కార్యంలో పెద్ద పాపం కూడా ఉంది, చిన్న పాపం కూడా ఉంది. అంటే పెద్ద పాపముని చిన్న పాపము అంతా దేవుడు ఈక్వల్ గా చేశాడు. అక్కడ ఏ ఒక్కటి ఉన్నా నువ్వు ప్రవేశించవు. శరీర కార్యంలో ఒక్కటి ఉన్నా, క్రోధం ఉన్నా, అసూయ ఉన్నా, కక్ష ఉన్నా, ద్వేషం ఉన్నా, అన్నిటినీ సమానముగా చేస్తున్నాడు దేవుడు అక్కడ. సుకుమార్ ఫేస్ పెట్టు ఒకసారి. సుకుమార్, ఒకవేళ కొన్ని అందులో పెద్ద పాపాలుగా ఉంటే అవి కొంచెం అదొక లిస్ట్ ఇచ్చి, చిన్న పాపాలు ఉంటే అది ఇంకో లిస్ట్ ఇచ్చి ఇవ్వచ్చును కదా. దేవుని దృష్టిలో అన్నీ కూడా పాపమే. దేవుని దృష్టిలో అంతా పాపమే. గాడ్ ఈజ్ రియలీ హోలీ. వీ కెనాట్ చీట్ అవర్ గాడ్. కొన్ని విషయాలు ప్రిటెండ్ చేసి, కొన్ని విషయాల్లో ఇట్లా ఉండి, కొన్ని విషయాలు అలా ఉండి, నో 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 అన్ని విషయాల్లో గాడ్కి కరెక్ట్గా ఉండాలి మనం. Christian is really not realizing it really. He really failed to realize what's the law of God, what's the will of God. అందుకని క్రైస్తవులు కనుక శరీర కార్యమని ఇలాంటివి ఉన్నాయి అని మనం తెలుసుకుంటే కనుక మనం చాలా వండర్ అవుతాం అన్నమాట. ఏం కదా, జోక్లే కదా, ఫన్నీలే కదా, అది కూడా పాపమే. చిన్న కోపమే కదా, అది కూడా పాపమే. అక్కడ చిన్న డిఫరెన్స్ చూపించిన, భేదములు చూపించిన పాపమే అంటున్నాడు. యు ఆర్ దాట్, ఐ ఎమ్ దిస్, అది కూడా పాపమే. ఇట్స్ ఫ్రమ్ బైబిల్.
అందుకని ఇటువంటి శరీర కార్యాలను మనము జయించడానికి మనకి దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. మరి దేవుని ఆత్మ సహాయం కావాలంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటది? ఇప్పుడు శరీరం అంటే ఇంత పెద్ద ఆకారంగా బాడీ కనబడుతుంది. మరి ఆత్మ అంటే ఆత్మ అనేది మన లోపల ఉంటది. శరీరం ఆకారం ఇంత పెద్దగా కనబడిన ఆత్మ అనేది ఆ ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటది. దేవుని ఆత్మ మనలో ఉండి మనం ఎవరినైనా ఒకరిని ద్వేషించాలన్నా అని అనుకున్నప్పుడు అది మనల్ని చేయనివ్వదు. ఆత్మ చేయనివ్వదు. అలాంటి పాపము చేయనివ్వదు. అలాంటి కోపములు చేయనివ్వదు. అలాంటి ద్వేషములు చేయనివ్వదు. అందుకనే శరీరానుసారముగా మనం నడుచుకోకూడదని ఆ క్లియర్ గా పైన ఉంది కదా, 18th verse, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. చూసారా అక్కడ వర్స్ 18th లో ఉంది, 5:18 లో అదే గలషియన్స్ లో ఉంది. బట్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ యు ఆర్ నాట్ అండర్ లా. దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడితే కనుక ఇటువంటి శరీర కార్యాల కింద మీరు ఇక ఉండరు. అందుకని మనందరికీ దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. దేవుని ఆత్మ సహాయం మనకు లేకపోతే కనుక మనం ఇలాంటి ఒక వీటిని మాత్రం మనము జయించలేమండి. మనం అనుకుంటే ఇది చిన్నదే కదా అక్క అని అనుకుంటే నో. ఆ చిన్నది రేపు పొద్దున పెద్దదవుతుంది. ఆ చిన్నది రేపు పొద్దున పెద్దదవుతుంది. ఆ చిన్న క్రోధమే రేపు పొద్దున పెద్దదవచ్చు. ఆ చిన్న అసూయ రేపు పొద్దున పెద్దదవచ్చు. ఆ చిన్న భేదమే రేపు పొద్దున పెద్దదవచ్చు. ఆ చిన్న అలరితో కూడిన ఆటపాటలే రేపు పొద్దున పెద్దదవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఒక చిన్న బాబు రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నాడు చక్కగా. అప్పుడు ప్లీజ్ అటెన్షన్ టు మీ అందరు నా వైపు చూడండి. ఒక చిన్న బాబు రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఒక బాబు దగ్గర నుంచి రబ్బర్ దొంగతనం చేశాడనమాట. ఒక పెన్సిల్ దొంగతనం చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్కి చూపించాడు. మమ్మీ చూడు మమ్మీ, నాది కొత్త రబ్బరు, కొత్త పెన్సిల్ అనేసి చూపించాడు. అరే భలే ఉందిరా, ఎక్కడి నుంచి ఇచ్చావు? మమ్మీ మా ఫ్రెండ్ బయటికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను తీసేసుకున్నాను మమ్మీ అని అన్నాడు. అవునా, అలా తీసుకోకూడదా అని వాళ్ళ మదర్ చెప్పకుండా భలే పని చేసేవరా, మంచి పని చేసేవరా, నీ రబ్బర్ కంటే ఈ రబ్బర్ ఇంకా బాగుందిరా, నీ పెన్సిల్ కంటే ఈ పెన్సిల్ ఇంకా బాగుందిరా అని అందంట. Slowly this act started in him, robbing act. Why I mean to tell you, శరీర కార్యం అనేది మనలో చిన్నప్పటి ఒక్కటి ప్రారంభమైంది అనుకోండి. అక్క చిన్నప్పటి నుంచి నేను జరిగిపోతున్నాను. దిస్ ఇస్ నౌ ద స్టేజ్ అట్లీస్ట్ టు కరెక్ట్ నౌ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే అది పెద్దవి అయిపోతాయి ఖచ్చితంగా శరీర కార్యాలు అనేవి మనకి తెలియకుండా. అయితే ఆ బాబు గ్రాడ్యువల్ గా చేస్తూ ఏం చేశాడంటే అట్లా ఇంకా కొంచెం పెరుగుతున్న కొద్ది రోజు వాళ్ళ మదర్ ఏదో ఒకటి తీసుకుని వస్తుంటే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ మదర్ అప్రిషియేట్ చేస్తూ ఉంటే కొద్ది ఆయన కూడా కొంచెం బలం పెరుగుతుంది. ఒకరోజు బాక్స్ దొంగతనం చేశాడు, ఒకసారి బాటిల్ దొంగతనం చేశాడు, ఒకసారి బుక్స్ దొంగతనం చేశాడు. ఇక ఫైనల్ గా కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ లెవెల్లో దొంగతనం చేయడం ప్రారంభించాడు. అంటే వాళ్ళ మదర్కి ఏంటంటే ఇవి కూడా కొంచెం వింతగా కొత్తగా ఉన్నాయి కానీ షీ ఆల్సో స్టార్టెడ్ ఎంకరేజ్. అట్లా శరీర కార్యాలు అనేవి ఆ వ్యక్తులు పెరిగిపోయాయి. ఇంకా ఫైనల్ గా ఆ వ్యక్తి, ఆ చిన్న బాబు యవనస్తుల టైంలో దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఇంకా తర్వాత లేటర్ ఆన్ హీ బికమ్ ఎ గ్రేట్ థెఫ్ట్. ఒక పెద్ద దొంగ అయిపోయాడు అనమాట అతను. చెప్పాలంటే మన భాషలో గజ్జ దొంగ అయ్యాడు. చక్కగా వాళ్ళ మదర్ శరీర కార్యాలు పెంచుతుందన్నమాట. అన్నోయింగ్లీ దిస్ గాట్ బిల్డప్. ఆయన శరీరానికి ఎట్లాగైతే అన్నం పెట్టి పెంచుతుందో ఆ శరీర కార్యాలను పెంచుతూ ఉందన్నమాట వాళ్ళ మదర్. వెంటనే ఏం చేశాడంటే జాన్ అడ్మిన్. అయితే ఒకరోజు ఏం చేసింది, ఇట్లాగే బ్యాంకులు దోపిడీలు చేస్తున్నాడు, అవి దోపిడీలు చేస్తున్నాడు, ఇవి దోపిడీలు చేస్తున్నాడు, ఇక అన్ని దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటికి కూడా వాళ్ళ మదర్ ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వలేదు. మంచి పని చేస్తున్నావురా, నువ్వు బాగా నాకు సంపాదించి తీసుకొచ్చి పెడుతున్నావురా నువ్వు అని అనుకుంది. తెలియకుండా బాబులో శరీర కార్యాలు ప్రారంభించబడ్డాయి. ఫైనల్ గా దేస్ వన్ డే చాలా దొంగతనాలు చేస్తున్నాడు, లిస్ట్ అవుట్ అయిపోయాడు. లిస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత పోలీసులు ఒకరోజు పట్టుకుని, నువ్వు ఎంతైనా మారవరా, ఇంకా నువ్వు ఎంతైనా మారవు, ఇక నీ మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి అని ఆ బాబు మీద కేసు పెట్టి ఇక వీడికి మరణశిక్ష అని చెప్పి హైకోర్టు మరణశిక్ష అంటే ఉరి శిక్షకి కేటాయించింది. ఉరి శిక్షకి తీసుకుని వెళ్తున్నారు. తెల్లవారైన తర్వాత ఆ ఉరి శిక్షకి తీసుకుని వెళ్తుంటే మదర్ అడిగింది,
మదర్ కాదు, క్షమించండి, పోలీసులు అడిగారు, నీకేమైనా కోరిక ఉందా బాబు అని అడిగారు. ఎందుకంటే సాధారణంగా ఉరిశిక్ష చేసినప్పుడు నీ చివరి కోరిక ఏంటని అడుగుతారంట. నాకు తెలియదు, నేను విన్నాను, చాలా మంది అంటూ ఉంటే కూడా విన్నాను. ఉరిశిక్ష వేసే ముందు నీ చివరి కోరిక ఏంటంటే, అప్పుడు ఆ బావ అన్నాడంట, మా అమ్మగారితో మాట్లాడాలని ఉంది నాకు అన్నాడంట. మా మదర్తో మాట్లాడాలని ఉంది నాకు అన్నాడంట. ఓ ఇంతే కదా నీ చిన్న కోరిక, సరే మీ మదర్ని పిలుస్తామని చెప్పి మదర్ని పిలుచుకుని వచ్చాడట. అమ్మ వచ్చింది. అప్పటికి చేతులు కట్టేస్తున్నాయి, చేతులు వెనక్కి కట్టేస్తున్నాయి, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చింది, చెప్పు నాన్న చెప్పు ఏంటి అని. షీ వాస్ క్రైయింగ్. అప్పుడేం లాభం? శరీరాన్ని పోషించినట్టుగా శరీర కార్యాన్ని కూడా పోషించావే. అప్పుడు ఏం చేశాడు తెలుసా ఆ బాబు? అమ్మా నువ్వు దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వెళ్ళింది, చెప్పు అని. ఎక్కడ ఆధారం లేకుండా వాళ్ళ మమ్మీ చెవుని గట్టిగా కొరికేశాడు అనమాట. వాళ్ళ మమ్మీ చెవుని గట్టి కొరికాడు. గట్టిగా కొరికేసి అప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మా ఇలాగ నేను చిన్నప్పుడు దొంగతనం చేస్తే నువ్వు నా చెవుని ఎందుకు పిండలేదు? నేను రబ్బర్ తీసుకొచ్చానని, పెన్సిల్ తీసుకొచ్చానని, బాక్స్ తీసుకొచ్చానని, బ్యాగులు తీసుకొచ్చానని, డబ్బులు తీసుకొచ్చానని ఆ రోజు నా చెవు ఎందుకు నువ్వు పిండలేదు? నన్ను నువ్వు ఎందుకు కొట్టలేదు? నాలో ఈ రోజు గజ దొంగ ఇలాగ నన్ను పెంచేసావే నువ్వు. అప్పుడు నన్ను ఎందుకు క్రమంలో పెట్టలేదు? నువ్వు నా శరీరాన్ని పోషించావు, శరీరంతో పాటు శరీర కార్యాలను కూడా పోషించేసావే. అది చూసినట్టు విన్న గవర్నమెంట్ ఇప్పటికైనా ఇతనికి పశ్చాత్తాపం కలిగిందని చెప్పి అతన్ని విడిపించేశారంట. గవర్నమెంటే కదిలించబడిందంట. అంటే వాడికి పశ్చాత్తాపం, మారు మనసు మరణించే సమయానికి వచ్చిందండి. హీ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టిల్ ఎండ్, టిల్ డెత్కి వెళ్ళేదాకా కూడా అతని శరీర కార్యాలు విడిచిపెట్టలేకపోయాడు. సో శరీర కార్యాలు ఎంత భయంకరమైనవంటే అంత భయంకర, మనల్ని విడిచిపెట్టవు అవి. మనల్ని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి శరీరాన్ని చంపగలమో కానీ శరీర కార్యాలు చంపలేరు. శరీర కార్యాలు ఎవరు చంపగలుగుతారంటే అది మీరు నేను మాత్రమే. నాలో ఉన్న శరీర కార్యాలని నేనే చంపివేయాలి. మీలో ఉన్న శరీర కార్యాలను మీరే చంపివేయాలి. మీలో ఉన్న కోపాన్ని, మీలో ఉన్న క్రోధాన్ని, మీలో ఉన్నటువంటి ఏవైనా శరీర కార్యాలు నేను వచ్చి చంపగలనా? I can teach you, come on, get it out of that. But I cannot kill them. Who can kill? Only you can kill those. With the help of the Lord. Only with the power of the Spirit. Only with the Spirit of the Lord. Only with that you can kill them. Power of the cross. ఓన్లీ విత్. అందుకని మనం ఎప్పుడు కూడా సిలువను చూస్తున్నాడు. మీరు ఎప్పుడైనా యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన పరిశుద్ధమైన జీవితంలో ఏనాడైనా కోపము కానీ, క్రోధము కానీ, ఏదైనా ద్వేషము కానీ, అసూయ కానీ మీకు ఎప్పుడైనా కనబడిందా చరిత్రలో? నెవర్ 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 నెవర్. అవర్ లార్డ్ ఇస్ హోలీ ఆల్ ద టైమ్. అవర్ లార్డ్ ఇస్ హోలీ ఆల్ ద టైమ్. చాలా మంది ఇప్పటికి ఎస్ నిజమా ఇది శరీర కార్యాలు ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఏం కాదు ఇదే కదా అని అనుకుంటున్నారు. కానీ మన శరీరంతో చేయవలసినవే చేయడానికి దేవుడు శరీరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ శరీరంతో ఏ పనులైతే చెయ్యకూడదు వాటిని చేస్తున్నాడు ఈ రోజు మానవుడు. ఈవెన్ క్రిస్టియన్ ఆల్సో ఈస్ డూయింగ్ ద సేమ్. ఎస్, ఈవెన్ క్రిస్టియన్ ఆల్సో ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ ద బాడీ, విత్ దిస్ బాడీ. నిజమమ్మా, ఇది మీరు గ్రహించండి. అందుకని శరీర కార్యాలని మనం వాటిని దూరం చేయటానికి, వాటి నుంచి మనం లేకుండా చూసుకోవటానికి మనం తప్పకుండా వీటి నుంచి మనం ప్రయత్నం చేయాలి. వాటిని పెంచుకోవద్దు, అవి పెరిగిపోతాయి. శరీరం ఎట్లా పెరుగుతూ ఉంటుందో శరీర కార్యాలు కూడా అలాగే తెలియకుండానే పెరుగుతూ ఉంటాయి అవి. So this is my humble request, that because we will not enter into the kingdom of heaven. This is very clear. ఇక ఇంత ఫైనల్ గా యూత్ మీటింగ్లకు వచ్చి, చర్చ్కి వచ్చి, ఇంత ఆరాధన చేసి, ఉపవాసాలు చేసి, ఇంత ప్రార్థన చేసి, వన్ డే ఇఫ్ వి విల్ నాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, వాట్స్ ద యూస్? వాట్స్ ద యూస్? అందుకే శరీరం మనం దేని కొరకు అమర్చబడింది. నేను ఇంక ఇందాకే చెప్పాను, శరీరం మన దేని కొరకు ఉంది. ఎందుకున్నాయి అవయవాలు? ఈ అవయవాలతో రాబ్ చేయడానికి కాదు, లేకపోతే ఈ నోటితో ఇష్టం వచ్చిన మాట్లాడడానికి కాదు, లేకపోతే ఈ కన్నుతో ఇష్టం వచ్చి చూడడానికి కాదు, లేకపోతే ఈ కాళ్ళతో ఇష్టమైన పనులు తన్నటానికి కాదు, వాటర్ కాదు. ఇవన్నీ శరీర కార్యాలు. మీకు అర్థమవుతుంది? ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ ఇట్. నేను చాలా ఈజీగా మీకు చెప్తున్నాను. నేను శరీరాన్ని మనం ఎలా పవిత్రంగా మనము పెట్టుకోవాలనేది మనం తప్పకుండా మనం చూసుకో. శరీరాన్ని ఎట్లా పవిత్రముగా, పరిశుద్ధముగా దాన్ని అలా ఉపయోగించాలి. అందుకే శరీరానికి కూడా నింద లేకుండా ప్రవర్తించాలని దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. అక్కడ ఆత్మ, శరీరము, ప్రాణము 2, 3 కూడా నింద లేకుండా రాకడి యందు ఉండాలి అని
స్పష్టంగా తెలియజేస్తుంది. ఎస్, ఈ శరీరంతో మనం ఏమి చేయాలో అవే చేయాలి. జస్ట్ ఒక్కసారి మీరు యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత థింక్ ఓవర్ ఇట్. వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ మై ఓన్ బాడీ? వాట్ ఆమ్ ఐ డూయింగ్? ఆమ్ ఐ డూయింగ్ అ హోల్ సిన్ విత్ మై బాడీ? ఎస్, పాపం అనేది శరీరంతో చేయకుండా మరి దేంతో చేస్తారు? అందుకనే మనం అందరం కూడా ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే దేవుడు మనం అనుకుంటాము ఆత్మ అనేది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది, కానీ అదే పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అనేది అది మన ప్రభు తప్పకుండా మనకి ఇస్తాడు. అది ఆ ఆత్మను మనం కలిగి ఉండాలి. అందరూ ఆత్మ ఉంటుంది, అది పరిశుద్ధాత్మ కాదు. అది ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ డిఫరెంట్, అండ్ దట్ హోలీ స్పిరిట్ లార్డ్ విల్ హెల్ప్ us to walk according to him. అందుకే శరీరాన్ని ఎప్పుడు పెద్ద దొంగలు చేసే ముఠాల దగ్గర కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు అరే ఇవాళ ఈ ఏరియా చేయాలి, ఆ ఏరియా చేయాలి, ఇక్కడ చేయాలి, వీళ్ళ మైండ్ అంతా ఇదే ఉంటుంది. శరీరానుసారం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు అమ్మా ఇవాళ ప్రార్థనకి వెళ్దాం, అవును ఇవాళ ఆ పాటలు పాడుకుందాం, అవును ఇవాళ ఈ వాక్యం చదువుకుందాం, అవును వచ్చేసుకుందాం, ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. who we are. మనం అందరము కూడా ఆత్మానుసారులము, ఆత్మ చేత నడిపించబడవలసిన వారము. శరీర కార్యములు, శరీరంతో చేసేవి ఏ పనులు చేయాలి అవే చేయాలి, కానీ శరీర కార్యములు ఏవైతే చేస్తున్నారో అవి కూడా స్పష్టంగా ఇవ్వబడ్డాయి కనుక లెట్ us not do it. ఇవి పెద్ద పెద్ద మనం ఏం చేయట్లేదు, కానీ చిన్న కూడా ఉన్నాయి ఇక్కడ, దానితో సమానం చేశాడు దేవుడు వాటిని. సో in this youth meeting I humbly request that you all must enter into the kingdom of God. We all must enter into the kingdom of God. Our church must enter into the kingdom of God. Only it happens. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పౌల్కి ఒక్క రకంగా ప్రత్యక్షితపడింది, పౌల్ రోడ్. పీటర్కి ఒక్కొక్క ప్రత్యక్షత పీటర్ రోడ్. ఒక్కొక్కరు చెప్పబడింది, వాళ్ళు రాసి ఉన్నారు. సో ఇక్కడ పౌల్ మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని రాజ్యం యూ కెనాట్ ఇన్హెరిట్. దేవుని రాజ్యం నువ్వు స్వతంత్రించుకోనలేవు, యూ కెనాట్ ఎంటర్ ఇన్ ఇట్. కానీ కాబట్టి మన శరీర కార్యములతో ఏ పనులు కూడా మనం చేయటానికి ఏవి చేయాలో అవి మాత్రమే చేయాలి. క్రైస్తవులు కూడా నేడు పాపములు చేస్తూ ఉన్నారంటే గ్రహించలేకపోవటం వల్లనే పాపం చేస్తున్నారు. క్రైస్తవులు నాడు నిజముగా క్రైస్తవులు కూడా కొన్ని పాపలు చూడండి. ఐ హోప్ మేబీ ఆఫ్టర్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ గమనించారు, మీరందరూ విన్నారో లేదో. ఒక ట్రైన్ దగ్గర పైకి ఎవరో ఎక్కి సెల్ఫీ తీసుకుందామని ఫోటో దిగడానికి ట్రై చేశాడంట కదా ఒక అబ్బాయి, ట్రాన్స్ఫార్మర్ ట్రైన్ దగ్గర ఎక్కి ఆ సెల్ఫీ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు. వై దిస్ వరల్డ్లీ థింగ్స్? ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంట ఆ బాబు, బీటెక్. అంటే లాక్డౌన్ ఓపెన్ తర్వాత నీకు మంత్రం వెళ్ళాలని ఆరాటం ఉండాలా, లేకపోతే నీ సెల్ఫీలు తీసుకోవాలని ఆరాటం ఉందా? This Christian boy, he ended his life as a worldly Christian. అందరి పైకి నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఒక క్రిస్టియన్ బాయ్ అట్లా ఆ రకంగా మరణించడం అనేది చాలా వేదన అనిపించేసింది నాకు. He ended his life as a worldly Christian. ముందు వరల్డ్ లోనే ఉన్నాం మనము, దెన్ మళ్ళీ ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, మళ్ళీ రక్షించుకున్నాడు. He made a Christian and we should end our life in that way, not in a worldly way. ఆ ఫైనల్ గా అతను ఎట్లా మరణించాడు? వరల్డ్ క్రిస్టియన్ గా మనం సెల్ఫీ తీసుకోవడం ఏంటి? అంత పైకి ఎక్కి ఆ ట్రాన్స్ఫార్మర్ తగ్గేలాగా సెల్ఫీ తీసుకోవడం ఏంటి? ఇవన్నీ శరీరానుసరైనటువంటి ఆలోచనలు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేవుని పాటలు పాడాలనో, వాక్యం ధ్యానించాలనో, వాక్యం ఇదే ఉండాలి మన మనసులో ఎప్పుడు. వీటి గురించి ఇక పద్దాక మనం చూసుకోవాలి, మన మొఖాలు పెట్టాలి, ఇవి వద్దు అండి. ఇంకా ఎంతకాలము మనము శరీర కార్యాలు ఇక్కడ స్పష్టమైన అంటున్నాడు. మీరు కూర్చున్న తర్వాత ఒక్కొక్క చదువుకోండి కావాలని. ఏవి వద్దు మనకి, ఇక టైం అయిపోయింది, మనం సిద్ధపడాలి. ఇప్పుడు ప్రభు రాక కూడా వస్తుంది, సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి కనుక శరీర కార్యాలు ఏవి కూడా ఏ మాత్రము కూడా మనం లేకుండా చూసుకుందాం. ఇటు వాక్యాన్ని ప్రభు దీవించిన గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు మీరు లోనైన వారు కారు అని అంటున్నారు ప్రభువా. శరీరానికి ఆత్మకును శరీరమునకు విరోధముగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయంట ప్రభువా. అవును,
కొన్నిసార్లు మేము హోలీగా జీవించాలనుకుంటాం, కొన్నిసార్లు పరిశుద్ధముగా జీవించాలనుకుంటాం. కానీ అప్పుడే అన్హోలీగా ఏదైనా కనబడినప్పుడు వెంటనే దాని వైపు మనస్సు వెళ్ళిపోతుంది నాయన. దాని వైపు మనస్సు వెళ్ళనివ్వకుండా ఏమి సహాయము చేయగలదు మాకు? మీ ఆత్మ మాత్రమే మాకు సహాయము చేయగలదు ప్రభువా. మీ ఆత్మ మాత్రమే సహాయము చేయగలదు. అందుకే మాకు మీ ఆత్మ కావాలి నాయన. మీ ఆత్మ మాకు కావాలి. మీ ఆత్మ చేత మాత్రమే మేము నడిపించబడటానికి సహాయము చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లించుకున్నాము. ఈ దినమున స్పష్టంగా మాతో శరీర కార్యముల గురించి మీరు మాట్లాడి ఉన్నారు. మీరు మాకు మంచి శరీరాన్ని ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఆ శరీరముతో మిమ్మల్ని ఘనపరిచే పనులే చేయాలి తప్ప ప్రభువా, సమాజానికి ఉపయోగించే పడే పనులే చేయాలి కానీ అది వ్యర్థముగా మేము నాయన శరీర కార్యాలను కనపరిచే విధముగా మేము చేయకుండా సహాయము చేయనాయన. అయితే ఇందులో నుంచి చెప్పబడిన విధముగా ఈ 17 శరీర కార్యాల్లో ఏ ఒక్కటి కూడా మాలో లేకుండా మీరు సహాయము చేయండి ప్రభువా. ఏ ఒక్కటి కూడా మాలో లేకుండా సహాయం వచ్చి మేము అనుకోవచ్చు, అయ్యో ఇది నేను చేయను కదా, ఇది నాకు లేదు కదా, అయితే ఇది ఉంది కదా, అయితే దీని నుంచి కూడా నాకు జయం ఇవ్వండి ప్రభువా. ఈ శరీర కార్యముని ఇది నాయన, ఇది చిన్నదైనా నాలో వద్దయ్యా, వద్దు. ఇది నాకు అలవాటు అయిపోయింది అయ్యా, వద్దయ్యా, నాకు వద్దు. ఇటువంటి శరీర కార్యాలు నాకు వద్దు. తీసివేయండి, తీసివేయండి. నిజమే, మేము శరీరాన్ని పెంచుకుంటున్నాం, అలాగే మాకు తెలియకుండా శరీర కార్యాలు కూడా పెరిగిపోతున్నాయి ప్రభువా. Unknowingly, we are not knowing sometimes. We are not knowing, Lord. We are not knowing. We want to really get rid out of this, Lord. మాకు కావాలి. ఇందుకు మాకు మీ ఆత్మ సహాయం మాకు కావాలి నాయన. సహాయము చేయండి. ఇటువంటి శరీర కార్యములు ఏవి కార్యములు కూడా మాలో కనబడకుండా మీరు కృపను గ్రహించి మహిమ తెచ్చుకోండి నాయన. ఎప్పుడు కూడా ప్రభువా అయ్యా నాయన మీ నామానికి మహిమ తెచ్చేవారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దినం నాయన ఇంత మంచి ఆశీర్వాదకరంగా యవనస్తులు కూడిక జరిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకున్నాను. మా యవనస్తులు మీరు బలపరచండి ప్రభువా. ఈ దినం యవనస్తులు మీరు కూడికలో పాల్గొన్న రజిత, సుకుమార్, నోయల్, రాబిన్, తిమోతి, జార్జ్, మౌనిక, హెప్సిబా, శిల్ప, రజ్, కీర్తి ప్రభువా నాయన, దివ్య నాయన, అయ్యా మరి ఎంతమంది యవనస్తులు ఉన్నారు, రాహుల్, ఎన్ రాహుల్, ఎస్ రాహుల్, ప్రభాకర్ నాయన, అయ్యా నాయన ఇలాగ ఎంతమంది అయితే ఇంకా నాయన ఆచార్య బెదరుగా ఇంకా ఎంతమంది ఇలా చూస్తున్నారో ప్రభా నాయన, వారందరినీ కూడా మీరు దీవించండి నాయన. శరీర కార్యములు అనేవి క్రైస్తవుడికి అది తెలుసు కనుక, అది వాక్యములు ఉన్నది కనుక, అది గలష్యన్స్ లో ఉన్నది కనుక, అది మాలో క్రైస్తవులో ఉండకుండా సహాయము చేయి నాయన. సహాయము చేయండి ప్రభువా, ప్లీజ్ ప్లీజ్ ప్రభువా సహాయము చేయండి. శరీర కార్యాలు మాలో కనబడకుండా మీరు సహాయము చేయవలసిందిగా మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము నాయన. ఒక ఉద్యోగం కొరకు ఎంత బ్రతిమలాడుకుంటామో, ఎంత బ్రతిమలాడుకుంటాము. ఒక ఎగ్జామ్ పాస్ అయిపోవాలని దేవుని ఎంత బ్రతిమలాడుకుంటాము. శరీర కార్యాలు నాలో కనబడకుండా ఉండాలని బ్రతిమలాడుకోవడానికి కూడా సహాయము చేయండి. దానికి కూడా మేము ప్రయాసపడడానికి సహాయము చేయండి. మీకు వందనాలు చెల్లించుకునిచున్నాము. క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి. ఏదేపటికి మాకు మీరు తెలియజేసినటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకునిచ్చు నాయన. ఈ మా యవనస్తులందరినీ కూడా మీరు దీవించండి నాయన. ఆత్మీయంగా వారు నాయన బలవంతులు అవడానికి సహాయము చేయండి. ఆత్మలో వాళ్ళు బలవంతులు అవ్వాలి, ఆత్మలో ఎదగాలి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. కనికరించి మహిమ తెచ్చుకోనండి అయ్యా. అద్భుతంగా రజితాన్ని ముట్టి స్వస్థపరిచారు, రాబిన్ ముట్టి స్వస్థపరిచారు. అందుబట్టి మీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాము నాయన. కనికరించండి. ఇలాగూ ఈ లాక్డౌన్ లో నాయన ఇది ఎన్ని దినములు మాకు అనుమతిస్తారో మాకు తెలియదు, కానీ అన్ని దినాల్లో కూడా ప్రభు మీరు ఏమాత్రం విడిచిపెట్టకుండా మందిరంలో కూర్చున్నప్పుడు ఎంత ప్రసన్నత, ఎంత మహిమ, ఎంత ప్రభావం అయితే ఉంటుందో, అలాగే మా ఇళ్లలో కూడా కూర్చుని ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటానో వాగ్దానం చేసిన ప్రకారంగా మీరు ప్రతి గృహంలో మీరు ఉన్నారు నాయన. అందుబట్టి మీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం నాయన. మీకు వందనాలు. ఇలాగ మా యవనస్తులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇలా ఈ మంచి సమయం దొరికిన కొలది నాయన వారు వాక్యం ధ్యానించుకోవడానికి మీరు బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మహిమ తెచ్చుకోనండి. అలాగే సుప్రియాను కూడా మీరు దీవించండి నాయన. మహిమ తెచ్చుకొని ఇలాగే యవనస్తులు ఇంకా అనేక మంది నాయన వాళ్ళందరినీ ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా, మేమందరం వీటి నుంచి విడిపించబడి అయ్యా మీ రాజ్యమును స్వతంత్రించుకోవటానికి మాకు సహాయం చేయవలసిందిగా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము, సమాధానం, ఆయన సన్నిధిలో కూడిన మనకును సర్వలోకంలో వ్యాపించిన సకల పరిశుద్ధులకును, ముఖ్యంగా మన స్థానిక ఫిలదెల్ఫియా సంఘ యవనస్తులకును, వారి యొక్క సమస్త కార్యములకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి శరీర కార్యముల నుంచి సంపూర్ణ విడుదల అనుగ్రహించి
ఆయన రాజ్యము కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. 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 Praise the Lord. Okay, praise the Lord, all the Thank youth. you. Praise the Lord. all Praise the the Lord, youth. all the Thank youth. I'm you. so happy. We are Praise so the Lord. happy. మరి నెక్స్ట్ వీక్ మనం క్విజ్ పెట్టుకుందామా? అమ్మో క్విజ్ అంటారు అక్క వద్దక్క. క్విజ్ పెట్టుకుందామా ప్రభాకర్? ఎట్లా రాస్తా? ఎవరైనా అడుగుతాను అందరినీ చెప్తా. సుకుమార్ వద్దనిసావా? వద్దనిసావా సుకుమార్ క్విజ్ వద్దా? నేను త్వరగా చర్చ ఓపెన్ అయితే త్వరగా మీకు పెడదాం అనుకుంటున్నాను. అక్క వద్దు, ఇలాగ లాక్డౌన్ అలాగా తరతరాలు కొనసాగాలి. ఓకే ఫైన్. మంచిగా బైబిల్ మీకు సమయం దొరికినప్పుడు బైబిల్ చదవండి. దేవుడు మంచి జ్ఞానం మీకు ఇస్తాడు కనుక ప్లీజ్ రియలైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లేటర్ అగైన్. ప్రైజ్ లార్డ్. ఆల్ ది పాస్టర్ గారి కోసం కూడా మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు, ఇంకా చేయండి. దేవుడు మంచి స్వస్థత పాస్టర్ గారికి ఇచ్చాడు. Praise the ప్రైజ్ Lord. లార్డ్. ప్రైజ్ లార్డ్ రాహుల్. ప్రార్థిస్తున్నాం మీ అందరికీ ప్రైజ్ వందనాలు. లార్డ్ నోయల్, కీర్తి, ప్రియా, Praise శివ, the Lord. మౌనిక, సుకుమార్, గజిత, ప్రభాకర్, ఎస్ రాహుల్. Praise Lord. ఇంకా ఎవరో కనబడుతున్నారు? And also శిల్ప and also మా brother from రాజమండ్రి ఆచారి. yes ఆచార్య brother. Praise Lord. Yes, brother ఆచారి, thank పాస్టర్ you. గారి కజిన్ బ్రదర్. Yes. అది ఓపెన్ అన్న వన్స్. Yes. Praise Lord. Praise the Lord, brother. Praise the Lord. Praise the Lord. Action. Praise the Lord. వినబట్లా మేబీ. ఓకే అందరిని పెట్టేసి. మంచిది. Thank you. Okay, praise Lord all the youth. Next week